రోజు శారీ కుచ్చులు లేదా బేబీ కుచ్చులు అని కూడా అంటారండి. ఫస్ట్ శారీని పీకో కానీ జిగ్జాక్ అని 2 విధాలుగా అంటారు. ఇలా జిగ్జాక్ చేపించుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ సిల్క్ థ్రెడ్ అనేది శారీకి మ్యాచ్ అయ్యేలా తీసుకోవాలి. 2 సిల్క్ థ్రెడ్ లేదు సింగిల్ అయినా వేసుకోవచ్చండి. ఏమంటారు ఒక్కొక్కరు ఒకటే కలర్స్ వేయమంటారు, అది వాళ్ళ ఇష్టం అండి. మళ్ళీ గ్లూ, ట్రిమ్మర్, జెర్రీ థ్రెడ్ అండి. థ్రెడ్లో 2 టైప్స్ వస్తాయి, ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్. జెర్రీ థ్రెడ్ అనేది ఇందులో కూడా వస్తుంది, బట్ నేను ఇది తీసుకున్నాను. ఇది క్రోషెట్ హుక్ నీడిల్ అండి. ఇది నీడిల్ అనేది 10.05 mm. ఇవి నీడిల్స్ అండి, బిగ్ నీడిల్స్. హోల్ అనేది ఇలా పెద్దగా ఉంటాయి ఈ నీడిల్స్కి. అండ్ ఇది స్మాల్ నీడిల్, టేపు, మార్కర్ అండి, మనం మార్క్ పెట్టుకోవడానికి. అండ్ థ్రెడ్ని ఫోల్డ్ చేసుకోవడానికి ఏదైనా ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఇలా తీసుకున్నా దీన్ని. ఫస్ట్ థ్రెడ్ అనేది చూడండి ఇలా పెట్టి, ఇది నేను ఇక్కడ లెంతీగా తీసుకుంటున్నాను, బాగుంటుంది చూడండి. 100 లేదా 120 మీ కుచ్చు అనేది మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉంది. నేనైతే ఇక్కడ 100 అనేది చుట్టుకుంటున్నా. ఇది బేబీ కుచ్చులు కాబట్టి 100 వేసుకుంటున్నా. మీకు బేబీ కుచ్చుకి ఎక్కువైనా పర్లేదండి, అది మీ ఇష్టము. ఇలా 100 అనేది చుట్టేసుకుంటున్నా. చూడండి ఇది చాలా లెంతీగా ఉంది. ఇప్పుడు దీన్ని మనము ట్రిమ్మర్తో కట్ చేసుకుందాం. ఇలా కనిపిస్తుందా? ట్రిమ్మర్తో ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా. 100 అనేది ఈ బిగ్ సైజు నీడిల్ ఉంది కదా, 60-70 అయితే పడతాయండి. 100, 120 అలా పడదు. కానీ ఇప్పుడు మోడల్ చూపిస్తానండి ఎలా చేసుకోవాలని. చూసారా, దీన్ని ఇలా సమానం ఉంది, మనము కట్ చేసుకుందామండి. ఎక్కువ మొత్తం ఇలా అనుకొని ఇది ఉంటుంది కదా, ఇది టైట్గా పట్టుకోవాలండి. గ్లూ అండి వేసుకొని ఇలా మొత్తం షార్ప్గా ఉంటే మనకి కుచ్చులు వేసేటప్పుడు ఈజీగా హోల్లోకి పెట్టుకోవచ్చండి. మనము ఇలా చూసారు కదా, ఇలా వచ్చింది. ఇంత లెంత్ ఈ కింద అనేది కట్ చేసుకుందామండి. ఇంకొకటి కూడా ఇలానే రెడీ చేసుకుందాం. చూడండి ఈ థ్రెడ్ కూడా 100 వరకు చుట్టేసుకున్నాను. సేమ్ అలానే కత్తిరించేసి గ్లూ పెట్టుకుందాము. చూసారా, ఇప్పుడు 2 కలర్స్ ఇలా చుట్టేసుకున్నాను. మీ సైజుని బట్టి, కుచ్చు సైజు బట్టి 100, 120, 130, 150 దాన్ని బట్టి చేసుకోవచ్చు. కొంతమంది 90, 80 అలా కూడా వేసుకుంటారు. సైజుని బట్టి అది మీరు డిసైడ్ చేసుకోండి కుచ్చు అనేది. ఇప్పుడు శారీకి ఎలా వేయాలో చూపిస్తాను. సిల్క్ థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు స్మాల్ నీడిల్లోకి జెర్రీ థ్రెడ్ అనేది రెడీ చేసుకుందాం. అందుకే ఎంత వీలుగా ఉందో అంత తీసుకోండి జెర్రీ థ్రెడ్. ఇప్పుడు చీరను తీసుకొని ఇలా దివాన కానీ మంచం పైన కానీ మీకు ఎక్కడ వీలైనంత అయితే అక్కడ ఇలా పెట్టుకోండి. ఇక్కడ వెయిట్ అనేది పెట్టుకోవాలి, వెయిట్ లేకపోతే అవదండి. నేనైతే దిండ పెట్టుకున్నా, మీరైతే బుక్స్ కానీ మీకు ఏది వీలైతే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు శారీ కుచ్చులు అనేది స్టార్ట్ చేద్దాం. ఇది ఉంది కదా నీడిల్ 10 నెంబర్, దీన్ని ఇలా తీసుకొని ఇలా ఫస్ట్ హోల్ పెట్టాలి. ఇప్పుడు నేను ఈ కలర్ తీసుకుంటున్నా. చూడండి ఇలా అండి,
చిన్నగా పెద్దగా అని. నేనైతే ఇక్కడ చిన్నగా తీసుకుంటున్నా. ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో ముడి వేద్దాం. ఇలా ఫస్ట్ ఇలా ఈక్వల్గా పట్టుకొని మనకి ఎంత సైజు కావాలో అంత ఈక్వల్గా పట్టుకొని ఇలా ఈ స్మాల్ నీడిల్తో ఆల్రెడీ జరీ థ్రెడ్ మనం ఎక్కించుకున్నాం కదా, దాన్ని ఇలా తీసి దీన్ని బొటన్ వేల్తో గట్టిగా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇలా ఇటు సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలా. అప్పుడు టైట్ అవుద్ది, మనకి లాక్ అవుతుంది అన్నమాట. ఇలా 3 times 3 to 4 times వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 times వేస్తున్నా. ఇలా లాక్ వేసి మళ్ళీ ఇలా బ్యాక్ సైడ్ నింకి దీని లోపలికి ఇలా నుంచి తీసుకోవాలి బయటకు. ఇప్పుడు మనం ఈక్వల్గా పట్టుకున్నాంగా, దాన్ని ట్రిమ్ చేద్దాం. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చూసుకొని ఇలా. చూసారు కదా, ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇక్కడే కటింగ్ చేసేసుకోండి. చూసారు కదా, స్మాల్ కుచ్చెస్. ఇక్కడ మనము 1 inch అయినా పెట్టుకోవచ్చు. బేబీ కుచ్చు కాబట్టి 1 inch ఏం అవసరం లేదు, 3/4 inch పెట్టినా చాలు. అలా టేప్ పట్టుకొని అలా టైం వేస్ట్ కాబట్టి ఇలా నేను బొటన్ వేల్తో చూపిస్తున్నాను. ఈ బొటన్ వేల్ అంతా పెడితే మనకు సరిపోతుందండి, కుచ్చకి గ్యాపు. చూసారా, ఇలా బొటన్ వేల్తో పెట్టి చూడి ఇక్కడ సేమ్ ఈక్వల్గా చూసుకొని మనము హోల్ అనేది పెట్టుకోవాలి. చూడండి, అది ఇక్కడ మీకు ఏమైనా ఇలా చిన్న థ్రెడ్ వచ్చాయనుకో, కొద్దిగా ఈ థ్రెడ్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇవి ఎక్స్ట్రాగా వచ్చింటాయండి, ఇవి ట్రిమ్ చేసుకున్నట్లయితే మనకి ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఈజీగా బయటికి వస్తుందండి. ఇది ఫస్ట్ వన్ మనకి ఏ సైజు ఉందో సేమ్ ఈక్వల్గా పట్టుకొని ఆ సైజుకి మనం ట్రిమ్ చేసుకోవాలి. ఉంటుంది కదా, ఇక్కడ ఇలా కిందకి తీసుకుంటే లాక్ అయిపోతుంది. లేదు మాకు ఇంకా ఈ కుచ్చు అనేది ఇంకా దగ్గరికి రావాలంటే అప్పుడు ఈ ఫింగర్ యాడ్ చేసుకోండి. ఈ ఫింగర్ యాడ్ చేసుకుంటే ఇంకా దగ్గరికి వస్తుంది. సేమ్ అంతే ఉంది, బొటన్ వేల్ అంతే. బట్ మీకు ఇంకా దగ్గర కావాలంటే ఇంకా దగ్గరికి వేసుకోవచ్చు. ఇలా మనం దీంతోనే చూసారా, ఈ బొటన్ వేల్తో పక్కన నేనే అప్పుడే ఇంత దూరం ఇచ్చాను. ఇంకా దగ్గర కావాలంటే ఇలా బొటన్ వేల్ కంటే ఇలా మూవ్ చేయాలి అంతే. గ్రీన్ కలర్ వేసుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా, మనం ఇక్కడ హోల్ పెట్టుకుంటాం. ఆ హోల్ అనేది మనకి కొద్దిగానే పడుతుంది. ఇలా టర్న్ చేస్తూ పెట్టాలి. అప్పటికి మనకి సరిపోదండి, థ్రెడ్ పెట్టడానికి టైట్గా ఉంటుంది. చూసారా ఇలా టైట్గా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇక్కడ పైన కట్ చేసుకోకూడదు, ఇలా సైడ్కి ట్రిమ్ చేయాలి. ఇలా సైడ్కి కొద్దిగా ఒక 2-3 పోగులంతా మనం ట్రిమ్ చేసామనుకోండి, నీకు చూసారు కదా, మొత్తము ఇలా కంప్లీట్ అయిపోయింది శారీ మొత్తం కుచ్చులు అనేది. ఇప్పుడు ఒక కుచ్చు బ్యాక్ సైడ్ ఉంది కదా, మనం ఇక్కడ ముడి వేసింటాం కదా, ఆ ముడి దగ్గర అండి ఇలా చిన్నగా గ్లూ పెట్టాలి. ఎందుకంటే సపోజ్ ఏమన్నా అది లూజ్గా ఉండి ఆ గోల్డెన్ జరీ థ్రెడ్ వెళ్ళిపోకుండా ఉంటుందండి. ఇలా మొత్తం శారీ వెనకాల మనం ఎక్కడైతే ముడేసి ఉంటామో అక్కడ పెట్టుకోవాలి. ఇంకొక టిప్ ఏమంటే, చూసారా థ్రెడ్ అనేది ఎంత కొద్దిగా మెస్సీ కనిపిస్తుంది కదా, లైట్గా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. లైట్గా అండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు,
మనకి ఎక్కడైతే థ్రెడ్ కనిపిస్తుందో అక్కడ ఇలా లైట్గా గ్లూ వేసుకుంటే మనకి ఆ థ్రెడ్ అనేది కనిపించదు. ఇక్కడ చూడండి, ఏమైనా థ్రెడ్ ఉన్నలా కనిపిస్తుందా? లేదు కదా. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ గ్లూ వేసాను, నాకు కనిపించలేదు. చూడండి ఇక్కడ ఇది ఈ మెస్సీనెస్ పోవాలంటే మనము చిన్నగా లైట్గా అండి అలా గ్లూ అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ మెస్సీ లేదు కదా, నీట్గా ఉంది కదా, లైట్గా అప్లై చేయండి. లేదంటే ఎక్కువ అక్కడ డల్ అనిపించేస్తుంది. బ్యాక్ సైడ్ గ్లూ అంటియాల, ఇట్లా ఫ్రంట్ మీకు ఏమైనా థ్రెడ్ పైకి కనిపిస్తుంది అనిపిస్తే అలా వేయండి, లేదంటే ఏం అవసరం లేదు. పైన చూడండి ఇలా పోగులు పోగుల్లాగా కనిపించకూడదు.